సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు సీఎం. అంబేద్కర్ స్టేడియం నుంచి స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుంది. 1,00,000 మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంగారెడ్డిలో నెహ్రూ, రాజీవ్ గాంధీల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం రేవంత్. సీఎం పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు జగ్గారెడ్డి. సీఎం పర్యటనకు 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఆవిష్కరించడం జరుగుతుంది. జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధానులు కాబట్టి ఇట్లా కార్యక్రమం అంతా కూడా పకడ్బందీగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వర్షాకాలం, వర్షాలు పడుతున్నాయి, ఇంకా పడాలని కోరుకుందాం. మా ప్రోగ్రాం ఉంది కదా, వర్షం పడొద్దని మేము కోరుకోం, వర్షం కావాలి. అయినా సంగారెడ్డి నియోజక ప్రజలకు, జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు రేపు ఈ రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో మరి 1,05,00,000 మంది రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డులు రేపు ఇవ్వడం జరుగుతుంది. ఇంత పెద్ద కార్యక్రమం కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత 1,05,00,000 మందికి మరి మనము స్మార్ట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది రేషన్ కోసం. కాబట్టి వర్షము రేపు వచ్చిన వర్షాకాలం వర్షం వస్తుంటుంది, వచ్చినా రేపు కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల, ఉత్తమ్ రెడ్డి గారి చేతుల మీదుగా స్మార్ట్ కార్డ్, రేషన్ కార్డులు రేపు ఇద్దాం. ప్రజలు ఎదురు చూస్తున్నారు. వర్షం పడ్డా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు వర్షంలోనైనా మనం రేపు ముఖ్యమంత్రి గారు తెల్ల రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. అన్ని గ్రామాల నుంచి, పట్టాల నుంచి అందరూ రండి, అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఓ మంచి కార్యక్రమానికి వర్షం కూడా శుభసూచకం. కాబట్టి వర్షం పడ్డది కదా, కార్యక్రమం ఉండకపోవచ్చు, ఆగిపోతుంది అనుకోవద్దు ఎవరు కూడా. కాంగ్రెస్ సంగారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా ఖచ్చితంగా కార్యక్రమం ఉంటుంది. వర్షం పడ్డా అందరూ రావాలని ఆహ్వానిస్తున్నాం. జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా ఆశీర్వదించండి కాంగ్రెస్ గవర్నమెంట్ని, కాంగ్రెస్ పార్టీని. ఈ స్మార్ట్ కార్డ్ కార్యక్రమం మీకోసం, ప్రజల కోసం మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాం, ఇస్తున్నాం. కాబట్టి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబేద్కర్ స్టేడియం సంగారెడ్డి గ్రౌండ్ నుంచి నేను యావత్ సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి జిల్లా అందరికీ కూడా మరి నేను మీడియా ద్వారా కోరుకుంటున్నాను. రేపు ముఖ్యమంత్రి గారి సభ సంగారెడ్డి విజయవంతం, సక్సెస్ఫుల్గా 1,00,000 మందితో సభ జరుపుకుందాం, రండి, ఆశీర్వదించండి అని నేను మీడియా ద్వారా కోరుకుంటూ, మరి ఎప్పటికప్పుడు ఉత్తమ్ రెడ్డి గారు నాతో మాట్లాడుతున్నారు, దామోదర్ గారు మాట్లాడుతున్నారు, వివేక్ గారు మాట్లాడుతున్నారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఈ కోఆర్డినేషన్ చేసుకుంటూ రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేయడం జరుగుతుంది. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మేము 40 నుంచి 50,000 మేము పార్టీ పరంగా, అఫీషియల్గా వాళ్ళకు 25-30,000 వాళ్ళు, జిల్లాల నుంచి అందరు నాయకులు కూడా వాళ్ళు. అల్టిమేట్లీ 1,00,000 రీచ్ కావాలని మా ప్రయత్నం. ఏ లేకపోయినా వేల సంఖ్యలో రేపు అందరూ అటెండ్ అవుతున్నారు.